జయభారత్ అయోధ్య రాశాను. తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులరా, ఈనాటి ప్రభుత్వాలు ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు మామూలుగా ఏ నిర్ణయాలు కూడా శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాలు అయితే ఉండవు. ఎందుచేత అనేది గమనించినట్లయితే, ఈనాడు ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్ అనేది ఏ ఒక్కరికి అవసరం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతూ ఉంటారు. సిగ్నల్ని పట్టించుకోరు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవటం. ఈనాడు ఉన్నటువంటి యువత దారుణంగా తయారైంది. ముగ్గురు నలుగురు మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేయటం, అరుపులు కేకలతోటి రోడ్లమ్మట వెళ్ళటం, సైలెన్సర్ తీసి వెళ్ళటం, కనీసం ఎక్కడ మనం ఏ రకంగా వెళ్ళాలి అనేది ట్రాఫిక్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వంకర్లు తిరుగుతూ ప్రయాణం చేయటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సరే, మరి దీనికి తీసుకునే యాక్షన్లు ఏంటి? యాక్సిడెంట్ జరుగుతుంది, రైలు గుద్దెత్తున్నాడు, చాలామంది యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, లేదా రకరకాలుగా అయినటువంటి అవయవాలు పాడైపోతున్నాయి. మరి జరిగినటువంటి ప్రమాదానికి ఆ వ్యక్తి మీద ఆధారపడినటువంటి ఒక వ్యక్తికి దెబ్బలు తగిలితే ఆ వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తి నెలల తరబడి రెస్ట్లో ఉంటే ఆ కుటుంబం ఏమైపోతుంది? ఇలాంటివన్నీ కూడా బోర్డు ఉన్నాయి. దీనివల్ల ఎన్ని నష్టాలు జరగాలో అన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఏమిటి? ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారు, చాలా దారుణంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ట్రాఫిక్లో కూడా వాడు సడన్గా వెళ్తూ గమ్ముని ఒక టికెట్ గురించి సడన్గా ఆపటం, తను వెళ్ళి వెనకాల వెళ్ళినోడు గుద్దేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రకంగా యాక్సిడెంట్లు అవ్వటం కూడా జరుగుతున్నాయి. మరి 50 అడుగులు దూరం ప్రయాణం చేయమని చెప్పేసి బోర్డులు పెట్టడమే కాదు కదా, అలాగే హెల్మెట్ ధరించాలి, లేకపోతే ఇది కాదని పబ్లిసిటీ చేయటం, ఇలాగా ఏదో ఒక ఎన్ని రకాలుగా ఇది ఇలాగ ఉండాలి అలా ఉండాలని ప్రభుత్వం చెప్పటం వరకు చెబుతుందే కానీ సమాజంలో మార్పు రావట్లేదు. మరి దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత కారోడు గుద్దేశాడు, చచ్చిపోయాడు, లేకపోతే దిగిపోయాడు, ఆడు ఏం చేస్తాడు? కేసు పెట్టుకోమంటున్నాడు, ఇన్సూరెన్స్ అవుతుంది అంటున్నాడు. దీని అందరి వల్ల ఏంటి? ఎవరైతే దెబ్బతిని ఉన్నాడో వీడికి కష్టాలు ఏంటి? మళ్ళీ దీని అంతటితోటి తన పడవలసినటువంటి పాటలు ఏంటి? అది కాబట్టి ప్రభుత్వాలు ఏం చెప్పినప్పటికైనా సరే ప్రజలు ఇంట లేదు అనే దాని గురించి ఆలోచించినట్లయితే వినరు. ఎప్పుడు వింటారు? ఇప్పుడు హెల్మెట్ ధరించి వెళ్ళాలి, ఇది ఒక చట్టం ఉంది. దాని ప్రకారంగా కఠినమైనటువంటి నిర్ణయం అప్పుడప్పుడు వీళ్ళు ఆఫ్ చేసి పోలీసులు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. నీకు హెల్మెట్ లేదు కాబట్టి నీకు నేను ఫైన్ రాస్తున్నాను, నీకు లైసెన్స్ లేదు కాబట్టి నేను ఫైన్ రాస్తున్నాను, ఈ ఫైన్ నువ్వు కట్టు, లేదా ఫైన్ వద్దండి, ఫైన్ లేదు ఏమీ లేదు, నాకు అంత కొంత ఇచ్చేది. ఇవన్నీ జరుగుతున్నటువంటివే కదా. ఏమి నేను ఇక్కడ ఎవరి మీద నేను తప్పు పడతలేదు, మిమ్మల్ని తప్పు పట్టి మాత్రం నేను అంటలేదు. ఇది వాస్తవాలు, ఇవన్నీ మేము పడకూడదు. నేను చూస్తున్నటువంటి రోజుని
కాబట్టి ప్రభుత్వం అనేది ఒక కఠినమైన నిర్ణయం ఇక్కడ ఉంటే హెల్మెట్ ధరించలేదు, ఖచ్చితంగా హెల్మెట్ ధరించినటువంటి వాడు రోడ్డు మీదకి వచ్చాడు అనుకోండి, హెల్మెట్ ధరించకుండా రోడ్డు మీదకి వచ్చినటువంటి వాడికి మీరు ఫైన్ వేసేయండి. ఎన్నిసార్లు ఫైన్ కడతాడు? ఫైన్ అనేది 1000 రూపాయలు, మినిమం 1000 రూపాయలు ఉండాలి. అలాగే సిగ్నల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇడు ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర క్రాచ్ చేశాడో ఇడు 1000 రూపాయలు, లేకపోతే 2000, లేకపోతే 3000, ఎన్ని ఫైన్లు కడతాడు? సరే, ఈ 3-4 ఎక్కి బైకులు ఎక్కి ఎవరైతే మామూలుగా ఈ సైలెన్సర్లు పీకేయటం లేదా అరుపులు కేకలతోటి రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి, వాళ్ళకి 10,000 రూపాయలు ఫైన్ వేయండి. మీరు ఎన్ని ఫైన్లు కడతారు? ఎక్కడ తెచ్చి కడతారు? కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రకటనలు ఇవ్వటం వల్ల ఏ రకమైన ఉపయోగము లేదు. రోడ్డు మీద తాగి బండి నడిపాడు, లైసెన్స్ రద్దు చేయండి, 10,000 రూపాయలు వాడికి ఫైన్ వేయండి, లేదా వాడిని తీసుకెళ్లి శుభ్రంగా మామూలుగా వాడికి తగినటువంటి మర్యాద చేయండి, వాడికి మళ్ళా లైసెన్సు అనేది ఇవ్వకూడదు. ఆ టైప్ ఆఫ్ నిర్ణయాలు తీసుకున్నట్లయితే సమాజం దారికి వస్తుందనేది నా అభిప్రాయం. అవునా కాదా? మీరు చెప్పండి. ఖచ్చితంగా మాట్లాడితే వచ్చి నేను ఫోటో తీస్తున్నాను, ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి నేను ఫోటో తీస్తున్నాను, నీ ఫోటోల వల్ల ఇది భయపడ్డావు. ఖచ్చితంగా స్పాట్లో, లేదా నీకు అందకంటే వెళ్ళిపోయాడా అని ఇంటికి వెళ్ళకుండానే నువ్వు నోటీస్ వెళ్ళిపోవాలి ఇంటికి. కనీసం బయట దేశాల్లో అయినా ఈ ట్రాఫిక్ రూల్స్ ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి గమనించి మనం తెలుసుకునైనా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కడు అవినీతి. నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే కుదరదని నువ్వు పైన వేసినటువంటి వాడు మళ్ళీ ఈ హెల్మెట్లు పెట్టకుండా వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు వదిలేశావు? ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయి, ఈ నిర్ణయాలు అనేది కఠినంగా లేకపోవటం వల్ల సమాజానికి అలసైపోయింది, ప్రభుత్వం అలసైపోతుంది అనేది. ఆటోవాడు ఎంతవరకు ప్రయాణం చేయాలి? ఆటోవాడు హైవే ఎక్కవలసిన పని ఏంటి? హైవే ఎందుకు ఎక్కాలి ఆటో? అలాగే ఆటో ఇన్ని కిలోమీటర్ల మించి ఆటో ప్రయాణం చేయకూడదు. ఎందుకు చేస్తుంది? అడొక 5గురిని మించి ఎక్కించుకోకూడదు. మరి ఆటో నిండా కోరుతున్నాడు, ఏం చేస్తున్నారు మీరు? అది కానీ ఎప్పుడైతే ఆటో వాడు ఈ 5 కన్నా మించి ఎక్కించుకున్నప్పుడు మీరు వేయవలసినటువంటి ఫైను, ఇప్పుడు జనం చంపేస్తారు, ఆడిదేమైంది? అది కాబట్టి ఈ 5 మించి ఆటో వాడు ప్యాసింజర్ని ఎక్కించుకున్నప్పుడు 10,000 రూపాయలు మినిమం వాడికి ఫైన్ ఉంటే రెండో రోజు ఆడు ఎక్కించుకోడు. లేదా అక్కడ మళ్ళీ ఆ ఆటోని ఆడు లైసెన్స్ని రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఈ ప్రభుత్వాలు, ఈ డిపార్ట్మెంట్లు, ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేసేటువంటి తప్పుల వల్ల మాత్రమే అమాయకులు బలైపోతున్నారు, అనేక మంది యాక్సిడెంట్లకు గురైపోతున్నారు ఇలాంటి పోరంబోకుల వల్ల. అలాంటి పోరంబోకులు కంట్రోల్ చేయాలి అంటే కఠినమైనటువంటి నిర్ణయాలు ఉండాలి. లేకపోతే సమాజంలో అనేక రకాల ప్రజలకి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఎవడైనా సరే
రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కేకలేసుకుంటూ వెళ్తే కనుక వెంటనే ఇమీడియట్గా పట్టుకుని ఆడి నోటమ్మట ఎర్రి కేక వచ్చినందుకు గాను వాడికి జీవితంలో మర్చిపోలేనటువంటి ఫైన్ ఎత్తే మళ్ళీ ఇంకోసారి ఆడి నోరు ఫెగలదు. కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రకంగా నేను సూచిస్తున్నాను. కాబట్టి ఇది కరెక్ట్ అవునా కాదా అనేది ఈ వీడియో చూసే 10 మంది కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసి దీన్ని ఈ ప్రభుత్వాలకు అందేలాగా షేర్ చేయమని దీన్ని నడిపించమని చెప్పేసి కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా ఆ రకంగా దీంట్లో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయమని కోరుతూ మరి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.